నుంచి 5 గంటల దాకా ఒక్కటే కాడ నిల్చొని బోనాలు ఎత్తుకొని ఉన్నాము. అయినా కానీ మమ్మల్ని లోపలికి అసలే పోనీయలేదు. నీకు కులపిచ్చి వద్దు, కుల అహంకారాన్ని వీడు, కులాల రొంపిలోనే ఈ హిందువులు కొట్టుకు సావాలి అని చెప్పి ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతూ ఎవరైతే మతాల పేరిట వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, మతోన్మాదాన్ని నూరిపోస్తూ ఉన్నారో, కులం వరకు వచ్చేసరికి మాది కులం మాది ఆ కులం అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అరే నీది హిందూ మతం, నీది హిందూ ధర్మం, నీది సనాతన వైదిక పరంపర అని చెప్పుకోవడానికి మాత్రం ఏంట్రా ఈ కాలంలో కూడా మతం అంటారు. ఈ రోజు ఇక్కడ ఈ రోడ్డు మీద వీరు బైఠాయించడానికి గల కారణం ఏమిటంటే వారు వివక్షకి గురయ్యారు. హిందువులకు హిందువులే శత్రువులు అని ఊరకనే అనలా. వాళ్ళు చూడండి మహాలక్ష్ముల వలె తయారై వచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఎంతో ఉత్సాహంతో వచ్చారు. కానీ వారికి గుడి దగ్గర అవమానం జరిగింది. ఇది నిజము కాదని ఎవరైనా ఎలా అనగలరు? మనము అన్ని మతాలు సమానంగా చూడాలి అని చెప్పేసి ఏదైతే ఒక భావజాలం ఉందో హిందువుల్లో, అది కావాలని నూరిపోస్తా ఉన్నారో దాన్నే పరికమాలిన సెక్యులరిజం అంటారు. అందరికీ నమస్కారం. హిందువుల విషయంలో 2 పాయింట్స్ బలంగా మనం మాట్లాడాలి. ఒకటి, ఇది వద్దురా అన్నది చేస్తూ ఉంటారు. ఇంకొకటి, ఇది పాటించరా అంటే అది మనకు వద్దురా అంటారు. మొదటిది ఏంటంటే, నీకు కులపిచ్చి వద్దు, కుల అహంకారాన్ని వీడు, కులాంశాల ప్రాతిపదికన రాజకీయ అంశాల్లో చర్చలు చేయవద్దు, జోక్యం చేసుకోవద్దు, నిర్ణయాలు తీసుకోవద్దు, దేశము ధర్మం అనే కోణంలో బ్రతుకు, ఇలా చెబుతున్నటువంటి విషయాలన్నింటినీ పక్కన పెట్టి కులము అనేటటువంటి ఆ రొంపిలోనే మేము కొట్టుకు సస్తాం అనేలాగా చాలా వరకు బిహేవ్ చేస్తూ ఉంటారు. అటు ఈ విధంగా కులాల రొంపిలోనే ఈ హిందువులు కొట్టుకు సావాలి అని చెప్పి ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతూ బయటికి మాత్రం అభ్యుదయవాదం పేరుతో వచనాలు చెబుతున్న వాళ్ళందరూ కూడా ఇవే లక్ష్యాలతో పనిచేస్తూ ఉంటారు. వారు ఆ లక్ష్యాల్ని రీచ్ అవుతూ ఉన్నారు. కానీ హిందువులు అది అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని పరిణామాలు, అలాగే తాజా ఈ వార్త, వీటన్నిటిని మనం గమనిస్తే గనక హిందువులు ఏ విధంగా ఇంకా 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 ఆ నిద్రాణ స్థితిలోనే లేదా ఆ కులోన్మాద స్థితిలోనే ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదే కదా ఎవరైతే మతాల పేరిట వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, మతోన్మాదాన్ని నూరిపోస్తూ ఉన్నారో, మత వ్యాప్తి ఏ విధంగానైనా చేయాలి అని ఇష్టారాజ్యంగా వ్యూహాలు పన్నుతా ఉన్నారు. వాళ్ళకి ఆహారం అవుతా ఉంది. ఇదే కదా, ఈ తీరే కదా. అలాగే హిందువులకు ఇది పాటించండి అంటే అది వద్దురా అంటున్నారు. ఏంటో కాదు, అది పనికిమాలినటువంటి సెక్యులరిజం. అరే ఇప్పుడు అన్ని మతాలు సమానము అని అనుకోవడం కదా సెక్యులరిజం అంటే. మరి ఆ సెక్యులరిజం పాటించాల్సింది ఎవరెవరు అంటే అన్ని మతాల వారు కూడా పాటించాలి. అప్పుడే కదా దానికి సరైనటువంటి అర్థం. లేదు ఇతర మతస్థులు వారి వారి మతానికి సంబంధించినటువంటి పిచ్చి ప్రేమలో అలాగే మునుగుతూ వారి యొక్క మతాన్ని మాత్రమే మొదటి స్థానంలో ఉంచి మిగతా మతాలన్నింటినీ కూడా చాలా నీచముగా చూసేటటువంటి స్థితిలో కూడా వాళ్ళు వెళ్ళినా దాన్ని మనం చూసి చూడనట్లుగా వదిలేసి వాళ్ళు అలాగే ఉంటారు. మనం ఎందుకు అలా ఉండాలి, మనము అన్ని మతాలు సమానంగా చూడాలి అని చెప్పేసి ఏదైతే ఒక భావజాలం ఉందో హిందువుల్లో, అది కావాలని నూరిపోస్తా ఉన్నారో దాన్నే పరికమాలిన సెక్యులరిజం అంటారు. పాటిస్తే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగా ఉండాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ లాగా ప్రతి ఒక్కరూ పాటించేదిలా ఉండాలి. లేదంటే ఎవడూ పాటించకూడదు. వాడికి వాడి మతం గొప్ప అయినప్పుడు నీకు నీ మతం గొప్ప అవ్వాలి. కానీ ఇక్కడ కులం గొప్పదైపోతా ఉంది. కులం వరకు వచ్చేసరికి మాది కులం మాది ఆ కులం అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అరే నీది హిందూ మతం, నీది హిందూ ధర్మం, నీది సనాతన వైదిక పరంపర అని చెప్పుకోవడానికి మాత్రం ఏంట్రా ఈ కాలంలో కూడా మతం అంటారు. ఎంతటి విచిత్రమైన పరిస్థితి. దీన్ని అధిగమించి ఆ భ్రమల్లోంచి బయటికి రండ్రా అంటే రాకుండా ఇంకా ఇంకా ఆ విదేశీ దుష్ట శక్తులకు ఆహారంగా తయారవుతూ ఉన్నారు. వాళ్ళ ఎజెండాలకు ఏ విధంగా వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ఈజీ వేని కల్పిస్తా ఉన్నారు అనేది ఈ వార్త ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. పెద్దపల్లిలో చోటు చేసుకున్నటువంటి ఘటన 19 మే 2026 వార్త HM టీవీ అలాగే ఇతర కొన్ని మీడియాల్లో వచ్చింది.
ఏమిటి అంటే నేను కొంత క్రాస్ చెక్ చేసుకొని ఇలాంటి వార్తలన్నీ వచ్చిన ప్రతిసారి కూడా కులాల పేరుతో వడ్డించిన వార్తలు అవ్వచ్చు, కుల వివక్షలు ఉన్నాయి అని చెప్పి కొంత క్రాస్ చెక్ చేసుకునే నిర్ధారణ చేసుకొని ఈ వార్తలో వాస్తవం ఉంది అని నేను నమ్మి చెబుతున్నటువంటి విషయాలు అన్నమాట. బోనాల ఉత్సవాల్లో దళిత మహిళలపై వివక్ష అనేది వార్త. ఇక్కడ మీరు చూడొచ్చు, దళిత మహిళలు నిండుగా ఎంత బాగా మహాలక్ష్ముల వలె వారంతా కూడా రెడీ అయ్యి ఈరోజు ఇక్కడ ఈ రోడ్డు మీద వీరు బైఠాయించడానికి గల కారణం ఏమిటంటే వారు వివక్షకి గురయ్యారు, వారిని నానా మాటలు అన్నారు. ఇది సత్యం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ఘోరమైన కుల వివక్ష ఘటన వెలుగు చూసింది. గ్రామంలో ప్రతి ఏటా వైభవముగా నిర్వహించే రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు ఈసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అమ్మవారి కొలుపుల సందర్భంగా స్థానిక గౌడ కులస్తులతో పాటుగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి దళిత మహిళలు కూడా భక్తి శ్రద్ధలతో బోనాలను సిద్ధం చేసుకుని ఆలయానికి కాలినడకన బయలుదేరారు. బోనాలతో ఆలయ సమీపానికి చేరుకోగా అక్కడ ఉన్న కొందరు గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలు వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఇక్కడ కులాల పేర్లతో కూడుకున్నటువంటి ఈ వార్తను చూసి పర్టిక్యులర్ గా ఈ కులాలు ఈ విధమైనటువంటి వివక్షకు పాల్పడుతున్నాయి లేదా పలానా కులాలు వివక్షకు గురవుతున్నాయని ఫిక్స్ అవ్వకండి. ఏ రెండు కులాలను తీసుకున్న హిందువుల్లో ఒకరిది పై చేయి, ఇంకొకరిదేమో బానిసత్వంలో ఉన్నటువంటి పరిస్థితి లేదా మాటలు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఏ రెండు కులాలన్నా తీసుకోండి. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పిన మాటే మరొకసారి చెబుతున్నా. మాల మాదిగలు అనే సామాజిక వర్గాలు తీసుకున్నా కూడా మాలలు చాలా మంది మాదిగల మీద వివక్షలు చూపించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మాదిగల్లో ఎన్నో శాఖలు ఉంటాయి, వాళ్ళలో వాళ్ళకి ఈ విధంగా హిందువులు పీలికలైపోయి ఉన్నారు. హిందూ అనే అంశంతో ఒక్క త్రాటి మీద ఉంటే మనకి ఈ రకమైన వార్తలు చదవాల్సిన కర్మ ఉండదు కదా. మనమంతా ఒకటే కదా, మనమంతా కూడా ఆ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వారసులము కదా. వారధులుగా మెలగాల్సింది పోయి ఈ విధమైనటువంటి వ్యర్థమైన కులాల రుంపిలోకి ఎందుకు పడటం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళలు వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు అనేది వార్త. అంతటితో ఆగకుండా కులం పేరుతో తీవ్రంగా దూషించినట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తితో సమర్పించాల్సిన బోనాల ఉత్సవాల్లో ఇలాంటి వివక్ష చూపడంపై దళిత సామాజిక వర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. ఇది ప్రతి ఏటా జరుగుతోందా లేదా ఈ ఏడాది జరిగిందా? ప్రతి ఏడాది జరిగితే గనక గతంలో కూడా ఇటువంటి ఒక వార్త బయటికి రావాల్సి ఉండే. అయితే అప్పుడు కూడా ఎలాగే జరిగినా తమ గొంతులోనే ఆ బాధను దిగమింగుకున్నారా, ఇప్పుడు ఇక తప్పదన్నట్లు బయటకు వచ్చారా అనేది బాధితుల వెర్షన్ పూర్తిగా వింటేనే కానీ మనకు అర్థం కాదు. కానీ వివక్ష జరిగింది అనే వాస్తవాన్ని వారు బైఠాయించిన తీరు, వారు నిరసన వ్యక్తం చేసినటువంటి తీరు ఇవన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయి. కనుక మనం తప్పకుండా ఇక్కడ వివక్షకు గురైనటువంటి వర్గం వైపు, అంటే వీళ్ళు హిందువులే వాళ్ళు హిందువులే, కానీ వివక్షకు గురైనటువంటి హిందువుల వైపు మనం నిలబడాలి. తమకు జరిగిన అవమానానికి నిరసనగా దళిత మహిళలు బోనాలతో సహా ప్రధాన రహదారిపైనే బైఠాయించారు. కుల వివక్షకు పాల్పడిన వారిని కఠినముగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తూ రాస్తారోకోకు దిగారు. ఉదయం నుంచి సుమారు 4 గంటల పాటు ఈ ఆందోళన కొనసాగడంతో అటు ఇటు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ స్థాయిలో వారు పోరాటం అన్ని గంటల పాటు చేయకపోతే ఈ వార్త బయటకు వచ్చేదే కాదు, ఈ వివక్ష జనాల్లోకి వచ్చేదే కాదు. మనలో చాలా మంది వివక్ష ఎక్కడ ఉంది అని చెబుతూ ఉంటాం కదా. ఒకప్పుడు ఉండేదేమో ఇప్పుడు లేదు అని మాట్లాడుతూ ఉంటాం కదా. మరి ఇలాంటి వార్తలు బయటకు వచ్చినప్పుడల్లా ఆ మాటలకు ఉన్నటువంటి వాస్తవికత దెబ్బతింటున్నట్లే కదా. అంటే మనము చేస్తున్న పొరపాట్ల వల్ల మనమే బ్లేమ్ అవుతూ ఉన్నాం. ఎందుకు హిందువులు పాటించాల్సింది పాటించకుండా అనవసరమైన విషయాల్ని ఎందుకు నెత్తికెక్కించుకుంటున్నారు? కులం అనేది కూడు పెట్టదు, కులం అనేది గుర్తింపు కూడా కాదు. ఒకప్పుడు కులాలు వృత్తుల పరంగా ఏర్పడినా ఆ తర్వాత అహంకారుడు చొరబడి ఒకరి మీద ఒకరికి వివక్షలు కలిగేలాగా ఆ తరువాత బలప్రయోగాలు చేయటం, అధిగమించటం, లేకపోతే వారిని అణచివేయటం, బానిసత్వంలోకి నెట్టివేయటం జరిగింది. అది దాటి ఈ రోజు మనం అందరము ఒకే తాటి మీదకి నిలబడేటటువంటి వాతావరణం ఉన్నా కూడా ఆ చీకటి రోజుల్లో ఎవరెవరైతే దుర్మార్గులు ప్రవర్తించారో ఆ బుద్ధి వైపే వెళుతున్నాము అంటే ఎంతటి దుర్మార్గం, ఎంతటి దారుణం ఇది. ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ఎంతకాలం అని హిందూ ఐక్యత కోసం పోరాడుతూ ఉంటే ఈ విధమైనటువంటి చీలికలు తెచ్చేటటువంటి పనులు చేస్తూ ఉంటారు. హిందువులకు హిందువులే శత్రువులు అని ఊరకనే అనలా. వీర సావర్కర్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పినటువంటి గట్టి మాట ఏమిటి అంటే, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ బ్రిటిషర్స్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీ అదర్ రిలీజియన్ పీపుల్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ హిందూస్ హూ అగైన్స్ట్ హిందూయిజం అని ఆయన అన్నారు. అప్పట్లో అన్నారు.
అది నిజమా కాదా? ఇప్పటికి కూడా నిజమే కదా. ఇప్పుడు మనం బ్లేమ్ అవుతున్నా లేదా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఎవరు క్రియేట్ చేస్తున్నారు? హిందువులే. హిందూ ముసుగులో ఉన్న హిందువులు కాని హిందువులు, పనికిమాలిన హిందువులు. అలా ఇక్కడ పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. చాలా మంది అంటారు ఎస్సీ ఎస్టీ చట్టాలు ఎందుకు, వాటిని మిస్యూజ్ చేస్తున్నారని. మిస్యూజ్ చేస్తున్నది మతం మారినటువంటి కొంతమంది. అంటే వాళ్ళు మతం మారిన దళితుల యొక్క రిజర్వేషన్లు అనుభవించాలి అనుకునేటటువంటి నకిలీ బడుగు బలహీన వర్గాల ఆ జాబితాని వాడుకునే నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్న వాళ్ళు. కనుక అక్కడ మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో అది మిస్యూజ్ చేయబడుతోంది అని గట్టిగా వాదించవచ్చు. కానీ ఈ చట్టం అనేది లేకపోతే బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అణచివేయబడతాయి అనడానికి ఈ ఉదాహరణలు ఎలాంటి ఘటనలే. ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, సుల్తానాబాద్ సిఐ రంజిత్ రెడ్డి తమ పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేస్తారు. దళిత మహిళల్ని అడ్డుకొని కులం పేరుతో దూషించిన వారిపై ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ రామరెడ్డి గట్టిగా హామీ ఇచ్చారు. ఉన్నతాధికారుల భరోసాతో దళిత మహిళలు తమ రాస్తారోకోను విరమించారు. ప్రస్తుతం పెరగడపల్లి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందులోనే కాదు, ఇతర మీడియా మాధ్యమాల్లో కూడా ఈ వార్త వచ్చింది. కనుక క్రాస్ చెక్ చేసుకుంటే ఈ అంశాలన్నీ కూడా నిజమే అని తేలుతోంది. అంతేకాకుండా అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే వివక్షకు గురయ్యారని చెబుతున్నారో వాళ్ళు చూడండి మహాలక్ష్ముల వలె తయారై వచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఎంతో ఉత్సాహంతో వచ్చారు. కానీ వారికి గుడి దగ్గర అవమానం జరిగింది. ఇది నిజము కాదని ఎవరైనా ఎలా అనగలరు? దీన్ని ఇంకో రకంగా ఎలా మార్చగలం? అఫ్ కోర్స్ కొన్ని కేసులు క్రియేట్ చేయబడినవి ఉంటాయి. అంటే ఇలాంటి వివక్షకు సంబంధించినటువంటి కేసులు కావాలని కొంత డ్రామాబాజీగా తయారు చేసిన, రాజకీయ జోక్యంతో కూడుకున్న లేదా కొంతమంది విదేశీ దుష్టశక్తుల యొక్క కుట్రలతో కూడుకున్న కేసులు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం స్వచ్ఛమైనటువంటి హిందువులు, వీరికి అన్యాయం జరిగింది అనేది వాస్తవం. వారు ఏం కోరుకుంటున్నారో ఒకసారి వినండి. బోనాలు జరిగినాయి 8కి 10 వరకు బోనాలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినాక గొడవ జరిగినట ఊళ్ళో. జరిగినాక పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిరట. ఇచ్చినాక సారనాథ్ తోటి పోలీసులు వాళ్ళు మాట్లాడుకుంటే ఏం కాదు, మేము ఏ గొడవ జరగకుండా తీసుకుంటాం, నువ్వు రాండి మాధవులు కూడా వచ్చుడని చెప్పిరట. చెప్పిన వల్ల మేము మాధవులం బోనాలు చేసుకొని వచ్చినాక 2ంటికి 3ంటికి ఇక్కడ 11ంటికి బోనం ఎత్తుకున్నామంటే ఎల్లమ్మ కాడికి పోయేసరికి 1:30 అయింది. 1:30 నుంచి 5 గంటల దాకా ఒక్కటే కాడ నిల్చుకొని బోనాలు ఎత్తుకొని ఉన్నాము. అయినా కానీ మమ్మల్ని లోపలికి అసలే పోనీయలేదు. అందరు ఆడవాళ్ళు మొత్తం గేట్ పెట్టి గేట్ కాడ అందరు ఆడవాళ్ళు ఉండి మస్తు వల్గర్గా మాట్లాడారు. వల్గర్గా మాట్లాడారు. పోలీసులు చెప్పిన, ఎస్ఐ సార్ చెప్పిన, 2 సార్లు వచ్చి చెప్పినా కానీ వాళ్ళు కన్విన్స్ కాలేదు, వినలేదు. ఆఖరికి బలైనాక కూడా మమ్మల్ని లోపలికి పోనీయలేదు. బలైనాక కూడా మమ్మల్ని లోపలికి పోనీయలేదు. పోనీయపోయేసరికి బలైనాక మా బోనాలు మేము ఎత్తుకొని వచ్చి రోడ్ మీద పెట్టుకొని వచ్చి ధరణ చేస్తాం. మాకు ఇప్పుడు సాధారణంగా రావాలి, సర్పంచ్ రావాలి, సదన్న రావాలి, గౌడ సంఘం పెద్ద మనిషి సదన్న రావాలి, వాళ్ళ మరదలు భవానీ రావాలి, వాళ్ళ చెల్లె సుమలత రావాలి, వాళ్ళ కోడలు కూడా రావాలి. అందరూ వచ్చి మా క్షమాపణ చెప్పాలి, మేము ఇక్కడ నుంచి చేస్తాము, లేకపోతే మేము ఇక్కడ నుంచి లేము. చాలా క్లియర్ గా అక్కడ వివక్షకు గురైనటువంటి మహిళలు చెబుతున్నటువంటి విషయాలు మనం గమనించాం కదా. సో ఒకవేళ వ్యక్తిగతమైనటువంటి పొరపచ్చాలు ఏమన్నా ఉన్నా, లేకపోతే కక్షలు కార్పణ్యాలు ఉన్నా, ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ ఎవరినన్నా సరే ఈ విధముగా వివక్షాపూరితముగా తిట్టిన, మాట్లాడిన, ఆలయానికి రాకుండా నిషేధించిన అటువంటి వాళ్ళందరూ కూడా నేరస్తులే అవుతారు. అంతేకాదు హిందూ ధర్మానికి తీవ్రమైన ద్రోహం చేస్తున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు దీన్ని పట్టుకొని విపరీత వ్యాఖ్యానాలు చేసే వాళ్ళు బయలుదేరతారు. అటువంటి వారికి అవకాశం ఇవ్వటం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు అయ్యప్ప శబరిమల కేసు ఉంది. అక్కడికి కొంతమంది మహిళలు, అంటే అయ్యప్ప భక్తులు కాని మహిళలు, సోకాల్డ్ అభ్యుదయవాదులు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఆలయ ప్రవేశం చేస్తాము, మమ్మల్ని అలౌ చేయండి అని చెప్పి ఆ ఆలయానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని బ్రేక్ చేసేలాగా,
ఆచారాల్ని భ్రష్టు పట్టించేలాగా కొంతమంది కావాలని ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి అక్కడ మహిళల మీద వివక్ష జరుగుతోంది అనేలాగా భ్రమింప చేస్తూ సుప్రీంకోర్టు దాకా ఒక రచ్చని క్రియేట్ చేశారు. సో అక్కడ వాళ్ళకి అయ్యప్ప స్వామి మీద భక్తి లేదు, హిందుత్వం మీద రెస్పెక్టు లేదు. అలాంటి వాళ్ళని ఏమన్నా అన్నాము, అలాంటి వాళ్ళ మీద ఏమైనా ఎగనిస్ట్ గా పోరాటం చేశామంటే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ ఈ తల్లులు ఆ ఎల్లమ్మ తల్లి యొక్క భక్తులే, ఆ ఎల్లమ్మ తల్లి కోసం బోనాలు ఎత్తుకున్న వాళ్లే, వీళ్ళు కూడా హిందువులే. అక్కడ వివక్ష చూపింది హిందువులే. ఇక్కడ లోపం ఎక్కడొచ్చింది, శాపం ఎలా పట్టింది అంటే ఎవరైతే తమకు తాము పలానా కులం వారం అనుకుంటున్నారో అక్కడే సమస్య వస్తోంది. అలా కాకుండా మనమంతా హిందువులం అని గట్టిగా పట్టుకుంటే ఈ సమస్యలు రావు కదా. అర్థం చేసుకోండి. అండ్ ఇటువంటి వివక్షపూరితమైనటువంటి చర్యలకి పాల్పడిన ఎవరినైనా సరే ఇమీడియట్ గా అరెస్టులు చేయాలి, వాళ్ళని చట్టరీత్యా శిక్షించాలి. అప్పుడే ఇంకొకరు కనీసం చట్టానికి భయపడైనా సరే లొంగుతారు, వారి హద్దుల్లో వారు ఉంటారు. అలాగే మరోవైపు ఈ కులరహితమైనటువంటి హిందుత్వ సమాజం కోసం చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలని, అవేర్నెస్ కార్యక్రమాలని పెద్దలు, అలాగే స్వామీజీలు, పీఠాధీశులు, ఇలా ఎవరికి ఉన్నటువంటి పరిధి మేర వారంతా కూడా ఈ అంశం మీద కూడా నిరంతరం ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.